అనుదిన నిత్యజీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా, మనమింకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. దేవుడు ప్రేమయే ఉన్నాడు. తన బిడ్డల మీద తనకున్న ప్రేమను తన సొంత కుమారుని ఈ లోకంలోనికి పంపించి వెల్లడి చేశారు. హల్లెలూయా. మనము నీతిమంతులము కాము, అయినా దేవుడు తన కుమారుని పంపించి తన పరిపూర్ణమైన ప్రేమను చూపించారు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా మనము పాపులమై ఉండగానే ప్రేమించి మనలను నీతిమంతులుగా చేయడానికి శిలువ మీద చనిపోయారు. పాపులంటే ఆయనకు అంత ప్రేమ. పాపులకు స్నేహితుడు అనే పేరు అందుకే కదా ఆయనకు వచ్చింది. ఎంతటి పాపి అయినా ఆయనను తన హృదయంలో చేర్చుకుంటే వారిని క్షమించి నిత్య జీవంలోనికి నడిపించే ప్రేమామయుడు యేసయ్య. హల్లెలూయా. ప్రభువా, పాపులమైన మమ్మను కరుణించి క్షమించి మీ రాజ్యంలో చేర్చుకునమని ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనమందరము దేవుని ప్రార్థన చేసుకుందాము. ప్రభువా, మీకు వందనాలు తండ్రి. నీకే మహిమ, ఘనత, ప్రభావం చెల్లిస్తున్నాం. మా ఎడల మీకున్న ప్రేమ వర్ణించలేనిది, వెల కట్టలేనిదినైనా శాశ్వతమైన ప్రేమ. ఎందుకంటే మేమింకా పాపులమై ఉండగానే యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చి మా కొరకు చనిపోయారు. మేమెంత ధన్యులము, మేమంటే ఎంత ప్రేమనైనా. పాపుల స్నేహితుడనే పేరు కూడా మీకు కలిగింది కదా ప్రభువా. అటువంటి పాపులమైన మాకు స్నేహితుడిగా ఉన్నందుకు నీకే మహిమ, ఘనత, ప్రభావం చెల్లిస్తున్నాం. మా పాపాలంటే క్షమించి మీ కుమారులుగాను కుమార్తెలుగాను మమ్మల్ని స్వీకరించి మీ రాజ్యంలో చేర్చుకునమని ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలందరినీ అలాగున దీవించమని యేసు నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు అయిన యేసు సన్నిధి మనకు తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్. పరిశుద్ధ దేవుని మందిరం.